నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా పోరాడుతున్న కాంగ్రెస్ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై తాజాగా ఛార్జ్ షీట్ విడుదల చేసింది. గత 10 ఏళ్లలో అభివృద్ధి ముసుగులో దేశాన్ని విధ్వంసం చేశారంటూ కాంగ్రెస్ మండిపడింది. గత 10 ఏళ్లలో మోడీ ఏకంగా 113 లక్షల కోట్లు దోచుకున్నారని, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయి దేశంలోని పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నింటినీ వారికే అప్పజెప్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. అంతేకాదు, రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని విమర్శిస్తూ ఛార్జ్షీట్లో ఆరోపణలు గుప్పించింది. దీనిపై బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో మండిపడుతున్నారు. దేశాన్ని విధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, గత 10 ఏళ్లలో జరిగింది పునర్నిర్మాణం అంటూ కమలనాథులు కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ ఎవరి వాదనలో ఎంత నిజముంది? నిజంగా డబుల్ ఇంజన్ పేరిట బీజేపీ విధ్వంసం చేసిందా? రాజకీయ అవసరాల కోసం వ్యవస్థలను దుర్వినియోగపరిచిందా? ఆర్ఎస్ఎస్ ఎజెండానే బీజేపీ అమలు చేస్తోందా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై ఇవాళ బిగ్ టాక్ను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి సైతం మనకు హాజరవుతారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సార్, ఈరోజు మీరు కాంగ్రెస్ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలంటూ ఒక ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. అందులో నల్లధనం విషయం కానీ, లేకపోతే 20 కోట్ల ఉద్యోగాల విషయాలు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల విషయాన్ని కానీ ప్రస్తావిస్తూ ఒక ఛార్జ్ షీట్ను విడుదల చేసింది. ఏమనిపిస్తుంది సార్? ఈ కాంగ్రెస్ విడుదల చేసిన ఛార్జ్ షీట్లోని అంశాలు గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా చర్చలో ఉన్నటువంటివి. వాటన్నిటినీ ఒక దగ్గర పురోధి చేసి ఛార్జ్ షీట్ పేరు మీద విడుదల చేశారు. కాంగ్రెస్ విడుదల చేసినంత మాత్రాన మాట్లాడాలని కాదు, కానీ అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ డిఫరెంట్. ఉదాహరణకు 113 లక్షల కోట్లు బీజేపీ అప్పు చేసింది. ఇవాళ 168 లక్షల కోట్ల అప్పు ఉన్నది వాస్తవమే. గతంలో 10 ఏళ్లకు ముందు 55 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇప్పుడు 168 లక్షల కోట్ల అప్పు ఉంది. ఓకే. అయితే బీజేపీ సమర్థించుకునే అంశం ఏంటంటే, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ, ఫెసిలిటీస్ మీద ఎక్కువ మేము ఖర్చు చేశాం కాబట్టి అప్పులు ఎక్కువైనాయి. అప్పులు తీసుకొచ్చి మౌలిక వస్తువుల మీద ఖర్చు పెట్టాం కాబట్టి అభివృద్ధికి అది చోదక శక్తిగా పనిచేస్తుంది అనేది బీజేపీ చెప్పే ఆన్సర్. కానీ మిగతా కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది రేపు డెట్ బర్డన్ గా దారితీస్తుంది, సెంట్రల్ బడ్జెట్ లో ఎక్కువ అప్పులు తెచ్చడానికి చేయాల్సి వస్తుంది, ప్రజల మీద భారం పడుతుంది. ఇటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ మార్కెట్ ఎకానమీలో ఇది ఇన్ ఫేవర్ ఆఫ్ రిచ్ క్లాస్కి ఉపయోగపడుతుంది ఈ అప్పులు ఇన్వెస్ట్ చేయటం వల్ల. అందుకని ఇది నష్టం అనేటువంటిది ఒక వాదన. తర్వాత రెండవది, కార్పొరేట్ సెక్టార్లకు దోహదం చేసింది అన్నది నిజం. ఎందుకంటే ఈ మధ్య ఇంటర్నేషనల్ రిపోర్ట్ వచ్చిన దాంట్లో బాగా స్పీడీగా వెల్త్ అక్యుములేషన్ అవుతున్నటువంటి దేశాల్లో భారతదేశం ఉంది. అవును, రిచ్ క్లాస్ చేతుల్లో. నిన్న మొన్న 1% కార్పొరేట్ హౌసెస్ చేతుల్లో 40% వెల్త్ జమ అయింది. అవును. కాబట్టి తీవ్రమైనటువంటి అసమానతలు ఉన్న దేశాల్లో, పెరుగుతున్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా చేరింది, టాప్ 10లో ఉంది. కాబట్టి ఈ 10 ఏళ్లలో ఆ స్పీడ్ ఎక్కువైంది, అటువంటి కాన్సన్ట్రేషన్. కాబట్టి ఇదొకటి వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టారు. తర్వాత మూడవది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాడు మోడీ. ఆ ప్రకారం 10 ఏళ్లలో 20 కోట్లు కల్పించాలి ఉద్యోగాలు. కానీ ఆర్గనైజ్డ్ ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కలిపింది 7 లక్షలు అనేది కాంగ్రెస్ యొక్క లేదా ఇతర ప్రతిపక్షాల యొక్క కాంటెంప్ట్. కానీ బీజేపీ చెప్పేది ఏమిటంటే, మేము ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిపితే ఇవాళ దరిదాపు 7-8 కోట్లు కల్పించినామని చెప్పేసి బీజేపీ ఆన్సర్. కాబట్టి అట్లాగే రైతుల విషయంలో రైతులకు నష్టం జరుగుతూ ఉంది. ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలనేది ప్రతిపక్షాల డిమాండ్. బీజేపీ రిజెక్ట్ చేసింది. కానీ రైతాంగం దేశవ్యాప్తంగా డోల్ డ్రమ్స్లో ఉంది. కాబట్టి రైతాంగానికి ఎంఎస్పీ అంటే అది కేవలం ప్రభుత్వ ప్రకటనే ఉండకూడదు, దానికి అకౌంటబిలిటీ ఉండాలి,
దానికి చట్టం గ్యారెంటీ ఇస్తే ఎఫ్సిఐ ఖచ్చితంగా వచ్చి రంగంలోకి వచ్చి కొనాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అకౌంటబిలిటీ లేకుండా కేవలం ఎంఎస్పీని ఫ్లోట్ చేసి మార్కెట్ ధరలు రాకపోతే వదిలేసి ప్రభుత్వం పట్టించుకోకపోతే అది ఎంఎస్పీ కిందికి రాదు. కాబట్టి ఎంఎస్పీకి చట్టబద్ధమైన గ్యారెంటీ ఇవ్వాలనేటువంటిది డిమాండ్. బీజేపీ దాన్ని రిజెక్ట్ చేసింది. కాబట్టి అదొక విషయంలో బీజేపీ నష్టం చేసింది రైతాంగానికి అనేది మరొక అంశం. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా షార్ట్ షీట్లు పెట్టి వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ షార్ట్ షీట్ ప్రకటించింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి కాంగ్రెస్ కేంద్ర పార్టీ షార్ట్ షీట్ ప్రకటిస్తే ఒక పెద్ద చర్చనీయాంశం అయ్యేది దేశవ్యాప్తంగా. కానీ అట్లా కాకుండా ఇది రాష్ట్ర పార్టీ పెట్టింది కాబట్టి ఇది తెలంగాణలో ఏ వర్గాల మీద ప్రభావం పడాలనేటువంటి ఉద్దేశంతో ఛార్జ్ షీట్ ప్రకటించారు. మరొకటి ఏమిటంటే 400 సీట్లు కావాలంటారు, 2/3 మెజార్టీ కావాలంటారు. దాని లక్ష్యం ఒకటి హిడెన్ ఎజెండా ఉంది. రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రం ప్రకారం మనుస్మృతి ప్రకారం రాజ్యాంగం తేవాలనేది ఒకటి. రెండోది ఇప్పటికే గుజరాత్లో రిజర్వేషన్లు రద్దు చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ రద్దు చేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ కాన్సెప్ట్ ని బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఉద్దేశంతో 400 సీట్లు 2/3 అని అడుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. ఓకే, కాబట్టి ఇది గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి చర్చనీయాంశాలు. దాన్ని వాళ్ళ రాష్ట్ర పార్టీ ఛార్జ్ షీట్ లో ప్రకటించింది. రైట్ సార్, వస్తాను తిరిగి మీ దగ్గరికి. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ఛార్జ్షీట్ మీరు చూసారా? గత 10 ఏళ్ల నయవంచన 100 ఏళ్ల విధ్వంసం అంటూ కాంగ్రెస్ తాజాగా ఒక ఛార్జ్షీట్ను ఈరోజు రిలీజ్ చేసింది. 2-3 అంశాలను నేను ప్రస్తావిస్తాను. ధరల పెరుగుదల విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో కానీ, నల్లధనం వెనక్కి తీసుకురావడం విషయంలో కానీ మోడీ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఒక ఛార్జ్షీట్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఏంటి బీజేపీ ఆర్గ్యుమెంట్స్? ఇప్పుడు నరేష్ గారు అక్కడ ఉన్నటువంటి మిత్రుడు, చాలా కాలం నాకు దగ్గర మిత్రుడు, ఒక 30 సంవత్సరాలుగా సత్యం గారితో సహా మీకు అందరికి లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తెలంగాణలో గాంధీ భవన్ లో ఛార్జ్ షీట్, బీజేపీ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ అనేటువంటిది ఏదైతే జారీ చేసినారో అది చూస్తే నవ్వొస్తుంది. ఇంతకుముందు సత్యం గారు అన్నట్టుగా ఏదైనా ఛార్జ్ షీట్ ఉంటే జాతీయ ఎన్నికలు కాబట్టి ఢిల్లీలో అట్లాంటి ఛార్జ్ షీట్ బీజేపీ మీద ప్రకటిస్తే బాగుండేది, అది ఒక చర్చకు వచ్చేది. వాళ్ళకి లాభమా నష్టమా అనేటువంటిది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఏదో తనకు నోటుకు వచ్చిందో ఒకటి మాట్లాడుతున్నారు. చాలా విషయాలను నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గ్యాస్ గురించి అన్నాడు. గ్యాస్ 400 రూపాయలు ఉన్నది 1200 చేసినారన్నాడు. ఎక్కడ ఉందండి? 1200 ఉందా? ఇప్పుడు 800, 830, 850 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. పెరగదానండి? 10-15 సంవత్సరాల లోపల 400 ఉన్నది 800 రూపాయలు పెరగదండి. అన్ని పెరుగుతున్నాయి, అది కూడా పెరుగుతుంది. ఆదాయాలు ప్రభుత్వానికి రావడం జరిగినప్పుడు కాన్సెప్ట్, ఆర్థిక శాస్త్ర కాన్సెప్ట్ తెలియకుండా ఈ ప్రభుత్వాలు ఏదైతే పనిచేస్తున్నారు రాజకీయ నాయకులు, విచిత్రంగా ఏ ఆదాయమైనా సృష్టించడం జరిగినప్పుడు అది సంపద కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రణాళికల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించడం జరుగుతుంది తప్ప అది మోదీ జేబులోకో లేకపోతే నిర్మలా సీతారామన్ జేబులోకో పోయేటువంటి పరిస్థితి కాదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి సత్సంబంధాలు ఉంటాయి, వాటికి ఉండేటువంటి ఒక అవగాహన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నులన్నింటిలో కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నవ్వొస్తుంది నాకు. ఏమిటంటే జిఎస్టీ మొత్తం నాశనం పట్టించినారు అనేటువంటిది. జిఎస్టీ మీరు ప్రతి బిల్లులో తెలుసు నరేష్ గారు, మీరు ఏదైనా కొంటే తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్ కేంద్ర ప్రభుత్వానికి పోతుందో, ఎంత అదే పర్సెంటేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇది వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వానికి రావడం లేదా? పన్నుల రూపంలో రావడం లేదా? కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి పన్నులు కూడా మళ్ళీ 42-43% ఫైనాన్స్ కమిషన్ 15th 16th ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు పంచడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పంచేటువంటి పద్ధతి లోపల ఎవరికి అన్యాయం జరగదు. ఆ మాటకు వస్తే దేశంలో ఈనాడు 17-18 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి, వాటికి అన్యాయం జరుగుతున్నట్టు ఆ లెక్క. కాబట్టి ఇవాళ ఛార్జ్ షీట్ లో మాట్లాడినటువంటిది అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాటిలో ఒక అర్థరహితమైనటువంటి భావజాలం మనకు కనపడుతున్నటువంటిది. దోచుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో మన నరేష్ గారు, భారత ఆర్థిక వ్యవస్థ సత్యం గారికి తెలుసు, ఆయన ఒప్పుకోకపోయినా కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఇవాళ ముందుకు వచ్చింది అనేటువంటిది మనకు చర్చలో ఉన్నటువంటిది. ఇవాళ 8.4 జీడిపి పెరుగుతుంది అనేటువంటిది కనపడుతున్నటువంటిది. ఇంత కరోనా తర్వాత జనాభా 143-144 కోట్లకు వచ్చిన తర్వాత కూడా భారతదేశం పటిష్టంగా ఆర్థికంగా బలపడుతుంది అని చెప్పి ప్రపంచ నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమా లేకపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడమని కాదు, వాస్తవాలు మనం చూసినట్టయితే, మీరు ఎక్కడ మీకు గూగుల్లో కొట్టి చూసినట్టయితే ఆర్థిక వ్యవస్థలో చాలా ముందుకు వెళ్ళిపోవడం జరిగినటువంటిది.
ఆ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి లోపల కొన్ని దేశాలు మన మీద దుష్ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భమే తప్ప ఇలా పట్టించే ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే అనేటువంటిది కాదు కదా, చాలా ఉద్యోగాలు. ఇప్పుడు మీరు ఒక్కటి నరేష్ గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి, యూపీ నుంచి ఎన్ని లక్షల మంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తారు, వివిధ వృత్తుల్లో ఉన్నారు. మీకు తెలియదా? ప్రతి షాపులోను, ప్రతి ఆర్థిక వ్యవహారాల్లోను, వ్యవసాయంలోను, లేకపోతే కార్పెంటరీలోను, కన్స్ట్రక్షన్ లోను లక్షల మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాల లోపల ఇది పెద్ద ట్రెండ్ కనపడుతున్నటువంటిది నరేష్ గారు, మన కళ్ళ ముందు కనపడుతుంది. అందరికీ గవర్నమెంట్ లోనే ఉద్యోగాలు దొరుకుతాయని ఎవరు చెప్పలేదు, మోదీ గారు కూడా ఏం చెప్పలేదు. దాంట్లో కొంత ఎక్కువ తక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ కోణంలో చాలా పెద్ద ప్రయత్నం జరిగింది, ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో ఇప్పుడు మా ఊరిలో నేను చెప్తాను, ఇప్పుడు మీకు 1000 మామూలుగా వ్యవసాయ కార్మికుడికి 800 రూపాయలు అయినా కూడా వాడు దొరకడం లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వ్యవసాయాలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా కొంత ఇటు అటు ఉంటే ఉండొచ్చు, దాన్ని కేంద్రంగా దాన్ని సెంటర్ పాయింట్ చేసి ఫోకస్ చేసి మాట్లాడడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాంట్లో అర్థరహితంగా మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని వసూలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసినటువంటి డబ్బులలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాలు వస్తాయి. ఇదేమన్నా దేశమానండి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే యుద్ధ వాతావరణం ఉంటుంది ఎక్కడన్నా? కేంద్రము రాష్ట్రం ఇప్పుడు జీడిపి ఉంటది నరేష్ గారు, 8.4 8.3 అని మనం ఏదో అంటుంటాము, చెప్తాము. ఆ ఇంటర్నేషనల్ సంస్థలు అవుతున్నాయి, IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, రకరకాల సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, క్రిసిల్ కానీ, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి, మోర్గన్, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇస్తుంటాయి. అక్కడ ఎవరి ప్రభావం అనేటువంటిది ఉండదు, ఎవరి అనుకూలంగా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అంటే దేశం యొక్క 8.4 8.5% జీడిపి అనేటువంటిది స్థిరంగా కొనసాగుతుంది అనేటువంటిది ఈ సంవత్సరం మనం కనిపించినప్పుడు, తెలిసినప్పుడు, అది అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేసినటువంటి ఒక సమగ్రమైన అభివృద్ధి యొక్క నమూనా కొలతబద్ద అయితే తప్ప ఇదేదో మాది వేరు వాళ్ళది వేరు ఈ పద్ధతిని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఒక లక్ష్యం లేకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా, వ్యక్తి కేంద్రంగా, వ్యక్తికి లాభపడేటువంటి పద్ధతి లోపలనే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చి సమగ్రమైన అభివృద్ధి అనేటువంటిది విద్య, వైద్యాన్ని మొత్తం గాలి కుదిరడం జరిగింది. ఇవాళ ఆయన మాట్లాడుతున్నట్టు దాంట్లో ఇవాళ దేవుళ్ళకు మొక్కుతున్నాడు. దేవుళ్ళకి ఎందుకు మొక్కుతున్నాడు? ఎప్పుడు మొక్కుతారు నరేష్ గారు దేవుళ్ళకి? మనం చిన్నప్పుడు చూసినాం స్కూల్లో, మా అమ్మ తోడు, దేవుని తోడు అనేటువంటి చెప్పినట్టు మన మీద నమ్మకం లేనప్పుడు, మన మాట మీద విశ్వాసం లేనప్పుడు, మనం చెప్తున్నదాన్ని ప్రజలు నమ్మనప్పుడు దేవుళ్ళ వరకు తీసుకెళ్తారు. అక్కడ భద్రాద్రి రాముల దగ్గర నుంచి ఇక్కడ మనకు మెదక్ చర్చి దగ్గర నుంచి ఏడుపాయల జాతర వరకు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఏమి ఇంప్లిమెంట్ చేసినారు మీరు? 100 రోజుల్లో చేస్తున్నటువంటి దాంట్లో ఘోరంగా విఫలమైనారు. ఒక ఆర్టీసీ బస్సులకు ఇచ్చినారు, అది కూడా 350 కోట్లు అవుతుంది. నేను మొన్న ఎవరు అంటున్నారు, ఆర్టీసీలో పనిచేసి ఒక కండక్టర్ ఏదో ఫంక్షన్లు కలిసి చెప్తున్నాడు, ఒక నెల రియంబర్స్మెంట్ జరిగిందంట, ఆ తర్వాత 2-3 నెలల నుంచి 4 నెలల నుంచి జరగడం లేదు. అతని నోటి మాటతో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ఎలక్షన్ల తర్వాత దాన్ని కూడా తీసేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఆర్టీసీ మొదలే చాలా భ్రష్టు బట్టి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి సంస్థలో అది ఒకటి చేసినారు. దానివల్ల ఏం జరుగుతుందండి? మహిళలకు కొంత వెసులుబాటు ఇవ్వచ్చు, కానీ సమగ్రమైన అభివృద్ధి, శాస్త్రీయ దృక్పథాల అన్ని రంగాలలో సామాజికంగా అన్ని వర్గాలకు లభించేటువంటి అభివృద్ధి అనేటువంటిది లభించదు. కాబట్టి వాళ్ళ రైతు బంధు మీద నమ్మకం ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డి గారి మాట మీద రైతు బంధు ఈ సంవత్సరం నేను పాత పద్ధతిలో క్రియేట్ చేస్తానని చెప్పినాడు, ఇంతవరకు చేయలేదు. ఏదో 4-5 ఎకరాల వరకు చేసినట్టుంది. కాబట్టి స్లోగా మా ఆరోపణ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆరోపణ ఏంటంటే, స్లోగా ఎన్నికల తర్వాత అప్పటి వరకు చర్చ పెట్టి ఎన్నికల తర్వాత దీన్ని రద్దు చేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. దళిత బంధు గురించి ఏమైంది తెలియదు, మరి దాన్ని కొనసాగిస్తారా లేదా అనేటువంటిది. ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్లు నేను చెప్పి చిన్న ఒక బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకున్న తర్వాత తిరిగి ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాము. కాంగ్రెస్ ఛార్జ్ షీట్ మీద బీజేపీ ఫైర్ అవుతుంటే కాంగ్రెస్ మాత్రం గత 10 సంవత్సరాల్లో దేశము కని విని ఎరుగని ఒక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దానికి గట్టిగా బీజేపీ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితుల్లో ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. సార్, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం గారు ఉన్నారు. అందసత్యం గారు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, మరీ ముఖ్యంగా ఈ పన్నుల వాటా అంటే డెవల్యూషన్లో తెలంగాణకు అన్యాయం చేసింది, బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్స్ ఇవ్వలేదు, దాంతోపాటు GST పెండింగ్ నిధులను కూడా ఇవ్వలేదు అనేది ప్రధాన ఆరోపణ. ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? సత్యం గారు. నన్ను అడిగారా? మిమ్మల్ని సార్. మళ్ళీ చెప్పండి. అదే అంటే ఇప్పుడు ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తా ఉంది. అదేంటంటే డెవల్యూషన్ ఫండ్స్లో తెలంగాణకు తక్కువగా వస్తుంది, దాంతోపాటు విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు, ఇటువంటి 2 అంశాలను ప్రస్తావించింది. ఏంటి సార్ మీ రీడింగ్? ఇప్పుడు మెటీరియల్ విభజన హామీలలో 30th షెడ్యూల్లో విభజన హామీలు ఉన్నాయి. ఈ విభజన హామీల్లో
ఏదైనా ఒకదానికి జాతీయ ప్రాజెక్ట్ ఇస్తామని ఉంది, కానీ అటువంటి జాతీయ ప్రాజెక్టు ఏమి ఇయ్యలేదు. తర్వాత ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఆ హామీలలో ఒక్క గిరిజన యూనివర్సిటీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిల్డింగ్లో తరగతులు స్టార్ట్ చేస్తామన్నారు, కానీ క్యాంపస్ కానీ బిల్డింగ్స్ కానీ అటువంటివి ఏమి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ 13th షెడ్యూల్లో పెట్టినటువంటిది ఏ ఒక్కటి కూడా మెటీరియలైజ్ కాలేదు. అది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అవి పక్కకు పెట్టండి, ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, అవి మెటీరియలైజ్ కాలేదు. తర్వాత రాష్ట్రాలకు కేంద్రానికి పన్నుల వాటాలో ఒప్పందం ఉంది, 42% పన్నులు రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ 34-35% ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. తర్వాత అవి మిగతాయి మరొక ఫైనాన్షియల్ ఎండింగ్ అయ్యే వరకల్లా మిగతాయి వస్తున్నాయి. ఇది రెండోది. మూడోది, రాష్ట్రాలు అప్పులు చేయడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ఇవాళ కేంద్ర దాంట్లో ఫిజికల్ డెఫిసిట్ 6% ఉంది బడ్జెట్లో, రాష్ట్రాలు మాత్రం 3.5 దగ్గర గొంతు కోసి అసలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించకుండా చేసే పరిస్థితి వాళ్ళ సృష్టించబడేది. కాబట్టి చాలా రాష్ట్రాలు సుప్రీంకోర్టు అప్రోచ్ అయినాయి. ఇది మూడో అంశం. తర్వాత నాలుగోది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం సెస్సుల పేరు మీద ట్యాక్సులు పెంచకుండా సెస్సులు పెంచి 4 లక్షల కోట్లు వసూలు చేసుకుంది. అది ట్యాక్స్ పెంచితే రాష్ట్రానికి 42% ఇవ్వాల్సి వస్తుంది, సెస్సులు పెంచితే సెస్సుల్లో రాష్ట్రాలకు వాటా లేదు. అట్లా 4 లక్షల కోట్లు సెంటర్ వసూలు చేసుకుంది. అట్లాగే మన ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ ఫండ్స్ నుంచి 4 లక్షల కోట్లు వాడుకుంది, అది రాష్ట్రాలకు ఇవ్వకుండా. ఇట్లా రాష్ట్రాలు, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కూడా బాగా కార్నర్ చేయబడి దరిదాపు పెద్ద మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చే పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చర్యల వల్ల కొనసాగుతా ఉంది. ఇక మరొక అంశం, ఎకనామిక్ అంశాలు. నల్లధనం తీసుకొస్తారన్న హామీ 15 లక్షల కోట్లు నోట్లు రద్దు అయితే 15 లక్షల కోట్ల దాంట్లో 3 లక్షల కోట్లు వెనక్కి వస్తాయి అనుకున్నారు, ఎక్స్పెక్టేషన్. కానీ 15,000 కోట్లు మాత్రమే వెనక్కు రాలేదు. అంటే 3 లక్షల కోట్లు నల్లధనం దొరుకుద్ది అనుకుంటే కేవలం 15,000 కోట్లు మాత్రమే దొరికింది. అంటే నోట్లు రద్దు చేసి ప్రింట్ చేసినటువంటి ఖర్చు కూడా రాలేదు. అది పెద్ద అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్లాగే జిఎస్టీలో దాంట్లో వర్గీకరణ చేసి సరే 28 నుంచి 6% వరకు డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి. దాంట్లో ఎసెన్షియల్, తర్వాత సర్వైవల్ క్వశ్చన్ ఎదుర్కొంటున్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు చేనేత కానీ ఇటువంటి. కాబట్టి ఇటువంటి వాటిని మినిమైజ్ చేసి వాటిని సర్వైవ్ కావడానికి ఉపయోగపడాలంటే అవి మెటీరియలైజ్ కావట్లేదు. తర్వాత రెండవది, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే జిఎస్టీ పన్ను 1,10,000 కోట్లు, 1,20,000 కోట్లు ఆ మాత్రమే వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళ 1,80,000 కోట్లు టచ్ అయింది. కాబట్టి దాంట్లో జిఎస్టీ 3 రకాలు ఉన్నాయి, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఉమ్మడి జిఎస్టీ. వీవి మొత్తం కూడా రాష్ట్రాలకు ఆదాయం వచ్చేటట్టుగా ఉండాలి తప్ప కేంద్రం వసూలు చేసుకుని ఏదో విధులిచ్చే పరిస్థితి లాగా ఉండకూడదు. అందుకని ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు బలపడితేనే దేశం బలపడుతుంది, కానీ రోజు రోజుకు రాష్ట్రాలు బలహీనపడుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి ఇటువంటి స్ట్రింజెన్స్ మెజర్స్ తోటి. అందుకని ఇవాళ 13th షెడ్యూల్ అమలు చేయలేదు, మ్యాక్రో లెవెల్ ఇటువంటి పాలసీస్ వల్ల ఇవాళ తెలంగాణ పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ విషయాలు ఇవాళ బీజేపీ వాస్తవానికి ఏం చేస్తుందో చెప్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రైట్ సార్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. గంగాపురం వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ఛార్జ్షీట్ అంటే జాతీయ అంశాలతో పాటు మరీ ముఖ్యంగా పదే బీజేపీ తెలంగాణకు 10 లక్షల కోట్లను ఖర్చు చేసింది అని చెప్పి బీజేపీ చెప్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అందులో తెలంగాణకు బీజేపీ కొన్ని అంశాలు, అంటే కొన్ని హామీలు నెరవేర్స్తా అని చెప్పింది, నెరవేర్చలేకపోయింది అనేది ప్రధానంగా కాంగ్రెస్ ప్రతినిధి ప్రస్తావించారు. ఏంటి సార్ మీ ఆర్గ్యుమెంట్? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, కాంగ్రెస్ మిత్రుడు ప్రారంభ ఉపన్యాసంలో కొన్ని విషయాలు, అంటే సిగ్గుపడేటువంటి విషయాలు, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక అంశం గురించి చెప్పడం జరిగింది. తెలంగాణ ఆయన మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. కానీ తెలంగాణ ఏర్పాటుకు వెంకయ్య నాయుడు గారు కాకినాడ సమావేశం తర్వాత వెనక్కిపోయినారు అనేటువంటిది. 1969లో నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఉద్యమం జరిగిన తర్వాత 369 మంది విద్యార్థులని పిట్టల్లాగా ఇందిరాగాంధీ కాలంలో పరిపాలనలో కాల్చి చంపినటువంటి ఉద్యమాన్ని అనగదొక్కినటువంటి చరిత్ర కలిగినటువంటిది కాంగ్రెస్.
మొన్నటి వరకు కూడా తాత్సారం చేస్తూ 1500 మంది విద్యార్థులు అమరులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఆ హక్కు కానీ ఆ ధైర్యం కానీ ఉండొద్దు అని నేను మాట్లాడుతున్నట్టు. వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ కాదు వాళ్ళ కానీ ఆయన మాట్లాడినాడు. బహుశా ఆయన పుట్టిండో లేదో తెలియదు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్. మీరెందుకు చేయలేదు చెప్పంటే గై చెప్తే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. మీరు ఎందుకు చేయలేదు చెప్పండి. మీది స్వచ్ఛమైన పార్టీ కదా మీది. మీరు మాట మీద ఉండే మరి నరేంద్ర మోడీ భారతీయ మాట మీద ఉంటుంది. మరి మీరు ఎందుకు చేయలేదు? 9 ఎందుకు తీర్మానం చేసి మరి ఫస్ట్ మీరు మాట్లాడిన దాంట్లో ఇది ఫస్ట్ మాట్లాడిరు, దానికి జవాబు చెప్పాలి. అదే జవాబు కాదు, మీరు 98లో దాని మీద చెప్పండి. మరి చరిత్రలో మాట్లాడండి. రెండు, కనీస ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రికి కనీస పరిజ్ఞానం ఉండాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ వ్యవస్థలో డబ్బులు ఆర్థిక వనరులు ఎట్లా పంపిణీ చేస్తారనేటువంటిది ఉండాలా? ఒకటి నరేష్ గారు ఫైనాన్స్ కమిషన్ అక్కడ ఉన్నారో సత్యం గారు చెప్పమనండి. ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది ఎక్స్పర్ట్స్ తో కూడినటువంటి కమిటీ వేస్తారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. వాళ్ళు అన్ని రాష్ట్రాలు తిరుగుతారు, అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు ఏంటంటే స్టడీ చేస్తారు, వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎట్లా పంచాలనేటువంటిది. ఏమన్నా మోదీ నిర్మలా సీతారామన్ కూర్చొని ఇది బీజేపీ రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఇవ్వాలా, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి తక్కువ ఇవ్వాలని ఈ మాత్రం ఆలోచన లేకుండా వీళ్ళు ఇంత పెద్ద పదవుల్లోకి ఎట్లా వస్తున్నారని నాకు అర్థం కావడం లేదు. దీనికి మీరు చెప్పమనండి. ఇప్పుడు సత్యం గారు ఉన్నారు కదా, ఇష్ట ప్రకారం ఉండదు కదా, ఏమైనా పెండింగ్ ఉండొచ్చు, జిఎస్టీ పెండింగ్ ఉండొచ్చు, అది పెండింగ్ ఇది పెండింగ్, ఇది బుక్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయండి సెంట్రల్ స్టేట్ మధ్యన. ఒకవేళ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు అనేటువంటి మీ డేటాతో బీజేపీ పాలిత ప్రాంతాల్లో అట్లా జరగడం లేదు, తెలంగాణకు మాత్రమే అన్యాయం చేస్తున్నారు చెప్పండి. ఓ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా, ఇవాళ బ్లేమ్ చేయండి. ఆ మాట చెయ్యరు. నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్తే అక్కడ నుంచి రాసుకొచ్చి గాంధీ భవన్ లో రాసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే కాదు కదా. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు కార్పొరేట్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు సిగ్గుండాలి. కార్పొరేట్ సెక్టార్ ని ఈ దేశంలో మొట్టమొదలుగా బలంగా ఎదిగేటట్టు చేసినటువంటిది అంబానీలు కానీ, టాటాలు కానీ, మఫతలాల్స్ కానీ, గోయంకాస్ కానీ అన్ని రంగాలలో బలంగా తీసుకుపోయినటువంటిది ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళ అంబానీ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా చేంజ్ వచ్చింది. కమ్యూనిస్ట్ దేశాలలో చేంజ్, చైనాలో చేంజ్ వచ్చింది. చైనా ఇవాళ మొత్తం అంతర్జాతీయంగా తన యొక్క ఉత్పత్తులను అమ్మేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంకా మనం అదే పద్ధతిలో బ్యాంకుల జాతీయకరణ చేసిందే ఇందిరాగాంధీ 1969లో. తర్వాత మళ్ళీ ఎవరు వాటిని ప్రైవేటీకరణ చేసినారండి? మన్మోహన్ సింగ్ కదా. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ కదా. లాభ నష్టాల గురించి మాట్లాడడం లేదు. ఇవాళ ఏంటంటే మనకు పడకపోతే ఒకటి, పడితే ఒకటి అనేటువంటిది. ఇప్పుడు బాండ్స్ గురించి మాట్లాడతారు. బాండ్స్ చర్చ జరిగినప్పుడు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయినప్పుడు ఏం చేస్తుందండి? కాంగ్రెస్ నిద్రపోతుందా? ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళు వద్దని ఎందుకు చెప్పలేదండి? మీకు డబ్బు తక్కువ వస్తే మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటిది తెలంగాణకు జాతీయ హోదా అన్నారు. జాతీయ హోదా రాసిన మాట వాస్తవము, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాసిన మాట వాస్తవము. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఇవాళ జరిగినటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఏ ప్రాజెక్టు కూడా వాళ్ళ జాతీయ పాలసీ మారింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ అంటున్నారు, దానికి బదులుగా ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చినటువంటిది. కాబట్టి అన్యాయం జరుగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే. ఇప్పుడు నేను ఒక మాట నరేష్ గారు, 4 నెలల లోపల రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసినటువంటి, ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినటువంటి 4 నెలల లోపల 17,700 కోట్ల రూపాయల అప్పులకు గ్రీన్ జెండా, పచ్చ జెండా ఊపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం. ఆ మాట ఎందుకు చెప్పడం లేదండి? మీకు ఇవ్వడం లేదా? నెలకు 4,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తే తప్ప మీరు జీతాలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఎందుకు ఇచ్చినారు ఈ వాగ్దానాలు? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తన స్థాయికి మించి ఆర్థిక పరిమితులకు లోబడి ఉండకుండా రాజకీయ ఉద్దేశాలతోని సీట్లు, ఓట్ల కోసమో పవర్ లో రావాలనేటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క నేపథ్యంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పరచడానికి వీలు లేనటువంటి పరిస్థితుల వల్ల సంక్షోభంలో నెట్టుకున్న తర్వాత కేసీఆర్ చేసింది అదే, మీరు చేస్తుంది అదే, అంతకంటే ఎక్కువ చేస్తున్నారు మీరు. దళిత బంధు అన్నాడు, అది అమలైందా? ఎవరికి అమలైంది? ఎవరికి చేసినారు? రైతు బంధు అన్నాడు, ఇప్పుడు మీరు తీసేస్తున్నారు దాన్ని. కాబట్టి ఏదైనా ప్రభుత్వం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు సంబంధించి కానీ జాతీయ స్థాయిలో కానీ మేనిఫెస్టో అనేటువంటిది అమలు పరచడానికి సమగ్రంగా ఉండాలా, శాస్త్రీయంగా ఉండాలా, అమలు పరిచేటట్టు ఉండాలా, సర్వ సామాజిక వర్గాల యొక్క అభివృద్ధి కోణంలో ఉంటే తప్ప ఓట్లు వచ్చాయి. వ్యక్తి కేంద్రంగానే వీళ్ళ పాలసీలు ఉంటాయి. కేసీఆర్ గారు చేసింది, వీళ్ళు చేసింది వ్యక్తి కేంద్రంగా. 2,500కు బదులు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామంటారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆసరా పెన్షన్ 4,000 చేస్తామంటారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. కళ్యాణ లక్ష్మికి మరి 1 తులం బంగారం ఇస్తామంటారు అదనంగా, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవ్వాల్సినటువంటి రైతు బంధే ఇవాళ ఎన్నికైనటువంటి పరిస్థితి. రుణమాఫీ అంటారు, 30,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారండి మీరు? ఇవాళ నేను చెప్తున్నాను, ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు ఏ ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిండో, అమలు పరిచిండో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా భూములు అమ్మే కార్యక్రమాన్ని చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు నేను చెప్తున్నాను, 850 కోట్లు. నేను మన హౌసింగ్ బోర్డుకి వెళ్ళినప్పుడు 850 ఎకరాల భూమిని సేకరించినారు, దాన్ని అమ్ముతారు. అమ్మి అంటే ఏం తేడా ఉందండి? మీరు
అంటే అంత ఊడ్చుకపోయినాడు ఆయన చేసినటువంటి ఆర్థిక విధానం లోపభూయిష్టంగా ఉన్నాయి, ఆయన చేసినటువంటి పాలన అసమర్థంగా ఉంది, ఆయన యొక్క విధానాలు అనేటువంటిది అవినీతికి గురి అయినవి. మరి మీకు తెలిసే మీరు చెప్పినారు కదా, వచ్చి వాళ్ళ పవర్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అటువైపు చూపిస్తున్నారు, ఎటువైపు కేసీఆర్ వైపు చూపిస్తున్నారు, అటు కూడా సరిగ్గా చూపిస్తలేరు. దర్యాప్తులన్నిటికి వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అవుతున్నారు. కాంప్రమైజ్ అయిపోయేటప్పటికి ఎందుకంటే వాటి మీద దర్యాప్తులను వేగవంతం చేస్తే బీజేపీ బలపడుతుంది. ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మాట్లాడిన దాంట్లో బీజేపీ మీద ఛార్జ్ షీట్ వేయడంలో ఉద్దేశం ఏంటంటే బీజేపీ తెలంగాణలో బలంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 8-10 సీట్లు యాజ్ ఆన్ టుడే 10 సీట్లు దాడుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ బీజేపీని టార్గెట్ చేస్తూ వేసినటువంటి ఏదైతే ఉందో అవి చర్చలు. వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, వ్యవసాయ చట్టాలు ఒక స్థాయిలో అమలు పరచడానికి ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయాల్లో వచ్చినటువంటి ఆలోచనల వల్ల వెలికిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, రిజర్వేషన్లు తీసేస్తారు. ఏంటి వాళ్ళ రిజర్వేషన్లు మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. కౌశిక్ గారు, ఇప్పుడు మోడీనో లేకపోతే ఆర్థిక మంత్రిలో ప్రధాన వీళ్ళు కూర్చొని డబ్బులు ఇచ్చే వ్యవహారం కాదు, పార్టీలతో సంబంధం లేకుండా ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఆ నిబంధనల మేరకే నిధుల విడుదల జరుగుతుంది అని చెప్పి ప్రధాన ఆర్గ్యుమెంట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ అని గతంలో ఫైనాన్స్ కమిషన్ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ పనిచేస్తూ ఉంది కదా. ఇప్పుడు 3 ఎయిర్పోర్ట్లకు మించి 3 పోర్ట్లకు మించి జీవికే కావచ్చు, జేఎంఆర్ కాకుండా ఎవరికైనా కూడా ఈ దేశంలో జీవికే కావచ్చు, జేఎంఆర్ 3 ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్తే మరి అదానికి ఎలాంటి అనుభవం లేని అదానికి 7 ఎయిర్పోర్ట్ ఎట్టిచ్చారు, మరి 7 పోర్ట్లు ఎట్టిచ్చారు. మరి అదే నీతి ఆయోగ్ అందరికి రిఫర్ చేసింది, కామన్ ఇంకా అందరికి 3కు మించి ఇవ్వద్దని చెప్పడం జరిగింది. జీవీకే జిఎంఆర్ అనేది బాగా అనుభవం ఉన్నటువంటి సంస్థలు, అట్లాంటి సంస్థలకు 3 పోర్ట్లు ఎట్టిస్తారు, అదాని కంపెనీ మీరు 7 పోర్ట్లు ఎట్టిస్తారు. అదే కాకుండా ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పింది తెలంగాణకు 24,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్తే మరి ఎందుకు ఇవ్వలేదు తెలంగాణకి 24,000 కోట్ల రూపాయలు? అదే కాకుండా మొన్న కిషన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిరని చెప్తే మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడి 3,70,000 కోట్లు మాత్రం ఇచ్చిరని చెప్పి మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేక ఇప్పటివరకు. అంటే భారతీయ జనతా పార్టీ అబద్ధాలు ప్రచారం చేసే దానిలో భాగంగా వారు ముందుగా ఉన్నారు. అదే కాకుండా నరేంద్ర మోడీ గారు వారి అడ్వర్టైజ్మెంట్ కోసమే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట. అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కార్యక్రమాల మీద 10,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుందని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తారు. అదే కాకుండా మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతా ఉన్నారు. 60 లక్షల కోట్ల రూపాయలు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల్ని మీరు 6 లక్షల కోట్లకు ఎందుకు అమ్మిరో చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ అసలు ఏదో తీసుకొచ్చి సరళీకృత ఆర్థిక విధానాలైనా ఏ విధానాలైనా దేశ ప్రజలకు మేలు జరగాలని చెప్పి ఏ ప్రభుత్వాన్ని భావిస్తుంది. అదే కాకుండా మీరు కార్పొరేట్లకు 10% ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్లకు లాభం జరిగింది. 16 లక్షల కోట్ల రూపాయలు మీరు రైట్ ఆఫ్ చేయడంతో ప్రధానంగా పెట్టుబడిదారులకు మేలు జరిగింది తప్ప ఈ దేశ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా చెప్పండి. మరి మేము చెప్పింది అబద్ధం కాదు కదా. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానది మీరే. 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పింది మీరే. మీరు చెక్ చేసుకోండి, 2019లో పెట్టిన మేనిఫెస్టోలో మీ 13వ పేజీలో ఉన్నది, మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అదే కాకుండా మీరు రైతులు ఢిల్లీలో తీసేస్తే 700 మంది చనిపోతే మీరు పడుచుకున్న పాపాన పోలే. మీరే రైతు నల్లచరాలు తీసుకొచ్చిరు. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ 100 రోజులు ఉంటే 42 రోజులు కుదించిరు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో గతంలో కేంద్ర ప్రభుత్వం వాటి 50% ఉంటే ఇప్పుడు 20% కుదించిరు. అరే అన్నీ మీరు చేసినటువంటి వాస్తవ విషయాలను ప్రజలు వివరిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తే చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 165 లక్షల కోట్ల అప్పు అయిన మాట వాస్తవం. వాస్తవ విషయాలు వివరిస్తే ఎట్లా? మొన్న బడ్జెట్లో 16 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశించింది భారతీయ జనతా పార్టీ. అదేగా 156 ఎయిమ్స్ దేశవ్యాప్తంగా ఉండి ఇచ్చి తెలంగాణకి ఎందుకు వేయలేని అడుగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు తెలంగాణకి. అదే కాకుండా భారతీయ జనతా 10 లక్షల కోట్లు ఇస్తుందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ మా ఆర్థిక శాఖ మంత్రి గారు 3,70,000 కోట్లు మాత్రం ఇచ్చిరని చెప్పిన తర్వాత ఇప్పటివరకు భారతీయ జనతా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయలే. భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రం 7 మండలాలు తీసుకుపోలేదా? లేదు 211 గ్రామాలు తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రం కలపలేదా? కనీసం డంపింగ్ యార్డుకు 5 గ్రామాలు కావాలంటే కూడా ఇవ్వలేదు కదా భారతీయ జనతా పార్టీ. భద్రాద్రి రాముడి మీద ప్రేమ ఉంటుంది మీకు, భద్రాద్రి రాముడి మీద ప్రేమ లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు మీరు.
అదే కాకుండా మీరు జాతీయ స్థాయిలో ఎయిమ్స్ ఇచ్చిరు, ఐఐఎంలు ఐఐటీలు పెద్ద ఎత్తున ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక ఐఐఎం కావచ్చు ఐఐటి రాలే కదా. విభజన హామీ వాస్తవ విషయాల గురించి మాట్లాడతాం. లెవెంత్ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల గురించి కావచ్చు, గతంలో విభజన హామీలకు సంబంధించి కావచ్చు, అవన్నీ వాస్తవ విషయాలు అడిగితే కూడా తప్పట్లయితుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎవరు ప్రశ్నించొద్దా? ఇంకోటి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 పార్లమెంట్ స్థాయి ఎందుకు గెలుస్తారు మీరు? కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి నవోదయ స్కూల్ తీసుకురానప్పుడు మరి భారతీయ జనతా పార్టీ గెలిచి ఏం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో? అదే కాకుండా మీరు ఏపీ ఎస్సీ వర్గీకరణ మరి ఎప్పుడు చేస్తారు చెప్పండి? మీరు స్వచ్ఛమైన పార్టీ, నీతివంతమైన పార్టీగా మీరు ఎందుకు వర్గీకరణ చేయలే? అదే కాకుండా బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. బీజేపీ నేతను ఎట్లా చేసి మరి మహేష్ రెడ్డి గారు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి? అంటే భారతీయ జనతా పార్టీ చెప్పే మాటలకు చేసేదానికి పొంతం లేదు. అదే కాకుండా బీహార్లో కులగన్న జరిగినప్పుడు నితీష్ కుమార్ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కులగన్న తర్వాత 60% బీసీల రిజర్వేషన్ పెంచామంటే భారతీయ జనతా పార్టీ మేము రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్పారు మీరే. ఇప్పుడు నితీష్ కుమార్ గారు పోయి భారతీయ జనతా పార్టీతో పొత్తులు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండి ఈ దేశంలో మీరు చూస్తూ ఉన్నారు బీపీ ఎగుమతిలో భారతదేశంలో 2వ స్థానం. భారతదేశం మరి ఎట్లుంటుంది? సనాతన ధర్మం అని మీరే చెప్తారు, హిందూ ధర్మం అని మీరే చెప్తారు. భారతదేశం బీపీ ఎగుమతులు 2వ స్థానం ఎట్లుంటుంది? అదే కాదు బీపీ ఎగుమతి చేసే సంస్థ నుంచి మీరు ఎలక్షన్ బాండ్లు కొనుగోలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ బాండ్లు వారు కొనుగోలు చేస్తారు. మీరు ఎట్లా తీసుకుంటారు? అదే కాక పాకిస్తాన్ సంబంధించిన బుల్ కంపెనీ నుంచి భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బాండ్ పాకిస్తాన్ సంబంధించిన కంపెనీ తీసుకొని ఉంటే పాకిస్తాన్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ ఒకటే కదా మరి. అంటే ప్రతిసారి భారతీయ జనతా పార్టీ చేసే తప్పులను చేస్తూ తప్పును ప్రశ్నిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏమైనా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను స్థాపించినా? మీరు వచ్చిన తర్వాత ఏం చెప్పి 2 కోట్ల ఉద్యోగాలను చేస్తానని చెప్పింది మీరే. మీరు 7 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చిరని చెప్పింది మీరు. అదే కాకుండా జీటీవీ సమావేశంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మీ ఏమైందని మీరు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా ఏమైందని అడిగితే అక్కడ ఉన్నటువంటి పత్రికా సమావేశంలో వాళ్ళు అడిగితే మీ ఆఫీస్ ముందు బజ్జీలు వేసుకుంటున్నారు కదా పకోడా, అది కూడా ఎంప్లాయ్మెంటే కదా, అది కూడా ఉద్యోగం అని చెప్పిన. అంటే పకోడా బజ్జీలు ఏమో వీళ్ళంతా వేసుకోవాలా, మీరు మాత్రం అడ్వర్టైజ్మెంట్ కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏమైనా జీడీపీ పెరిగిందా? రూపాయి పతనం కాకుండా కాపాడిందా? లేకపోతే ఎగుమతులు పెరిగినాయా? దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి సాగులు పెరుగుతూ ఉన్నాయి, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతాం. మీకు వాస్తవ విషయాలుగా వివరించింది. అదే కాకుండా మీరు అదాని బొగ్గుకు 24,500 రూపాయలు ఎట్టిస్తారు, కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు ఎట్టిస్తారు, ప్రతి సంవత్సరం అదానికి 5,000 కోట్ల రూపాయలు ఎట్లా మేలు చేస్తారంటే కార్పొరేట్లు తీసుకొచ్చింది. అంటే కార్పొరేట్ తీసుకొస్తే కార్పొరేటర్లతోటి దేశానికి ట్యాక్స్ రావాలని తీసుకొస్తారు. ఆయన 2014 ముందు 603 స్థానాల నుండి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 3వ స్థానాన్ని పోయిన అదాని. అంటే ఇట్లాంటి విషయాలు అడిగితే కాంగ్రెస్ పార్టీ దేశద్రోహులు, కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసం చేసే చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. అన్నిటి సమాధానం చెప్పాలి కదా. రైట్ ఓకే సార్. తిరిగి మనం ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ అందే సత్యం గారి దగ్గర వెళ్దాం. అందే సత్యం గారు, తెలంగాణ అంశాలను కాసేపు పక్కన పెడితే ఇంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ధరలు 10 సంవత్సరాలకు ఎంతో కొంత పెరుగుతాయి, ధరల పెరుగుదల విషయాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి మేము ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాము, ఇంచుమించుగా ఈ 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాల ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించాము, అప్పుల విషయంలో కూడా అప్పులు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాము, అందులో తప్పు లేదు, అమెరికా వంటి పెద్ద పెద్ద అగ్ర రాజ్యాలకు కూడా అప్పులు ఉన్నాయి అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్. ఏం చెప్తారు సార్? సరే, వెంకరెడ్డి గారి ఆర్గ్యుమెంట్ కానీ లేకపోతే మన కాంగ్రెస్ ప్రతినిధి ఆర్గ్యుమెంట్ కానీ ఆర్గ్యుమెంట్ తోటి సంబంధం లేకుండా కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందర పడతా. ఫస్ట్, జీడిపి గ్రోత్ రేటు 2004 నుంచి 2014 యూపీఏ హయాంలో 7.8% ఉంది. 14 నుంచి 24 10 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్ ప్రాంతంలో పరిపాలనలో 5.8% జీడిపి గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఆర్థికంగా కాంగ్రెస్ పరిపాలన కన్నా లేదా యూపీఏ పాలన కల్లా మోడీ పాలనలో బాగా అభివృద్ధి చెందింది అనేది నిజం కాదు. అది నీతి ఆయోగ్ లెక్కలే, మనం సొంతం కానీ ఇంకేదన్నా కాదు. ఓకే. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో దరిదాపు సోరింగ్, అంటే దరిదాపు అది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారింది ఇవాళ. అది కాంగ్రెస్ గవర్నమెంట్లున్నా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లున్నా ఈ నిరుద్యోగ సమస్య అనేటువంటిది అసలు ఎందుకుంది ఇది అని అనుకుంటే 2 పార్టీలు పక్కా పెడితే తయారీ రంగం పటిష్టం అయితే నిరుద్యోగ సమస్య పరిష్కరించబడదు. ఈ మధ్య కూడా నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ చదివా, ఎందుకు భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఉంది, ఎందుకు చైనాలో నిరుద్యోగ సమస్య లేదు అనే దాని మీద ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ చదివా. దాంట్లో తయారీ రంగం బాగా పటిష్టంగా ఉన్నటువంటి చైనాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించబడింది.
భారతదేశంలో తయారీ రంగం పటిష్టం కావట్లేదు, ఇప్పటికి కూడా ఇంకా కావట్లేదు. కాబట్టి జీడిపిలు దరిదాపు 27 నుంచి 30% చేరుకుంటే అది పటిష్టం అయితే, ఇప్పటికి కూడా 14-15% ఉంది. అక్కడ మన ఫెయిల్యూర్ ఉంది. ఆ ఫెయిల్యూర్ వల్లనే నిరుద్యోగ సమస్య పరిష్కరించబట్టలేదు అనేది ఎకనామిస్టుల యొక్క కన్క్లూజన్. దాంట్లో ఎవరెంత ఫెయిల్యూర్ అయినా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య వాళ్ళ పెద్ద సమస్యగా మారింది భారతదేశానికి. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం ఇవాళ రిలేషన్స్లో, అంటే మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో మన డామినెన్స్ ఏ ఒక్క రంగంలో లేదు. కాబట్టి రెగ్యులర్గా మనం కరెంటు ట్రేడ్లో లోటునే ఉంటున్నాం, ఆ లోటు కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ $600 బిలియన్ రిజర్వ్స్ ఉన్నాయంటే, అంతకుముందు బీజేపీ తీసుకుంటప్పుడు $400 బిలియన్ ఉన్నాయి. ఇట్లా పెరుగుతూ ఉన్నప్పుడు అసలు ఫారెన్ ఉద్యోగులే $150 బిలియన్ దాచుకున్నారు మన దేశంలో. కాబట్టి మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ అయినాడు మనం మురవాలి. అది ఇంకా అచీవ్ కాలేదు మనం. కాబట్టి ఆ విషయంలో ప్రోగ్రెస్ లేదు. తర్వాత నాలుగో అంశం, ఇవాళ దేశంలో పేదరికాన్ని తొలగించడంలో ఇవాళ బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో కానీ 36-37% పేదరికం ఉంది. వెల్ డెవలప్డ్ గుజరాత్లో 18.7% పేదరికం ఉందని 6 months బ్యాక్ నా ఫోన్లో ఉంది. అది 6 months బ్యాక్ నీతి ఆయోగ్ ప్రకటించింది. అది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో 12%, తమిళనాడులో 4% మాత్రమే, కేరళలో 0.7 మాత్రమే ఉంది పేదరికం. ఓకే, అంటే సౌత్ ఇండియాలో పేదరికం తక్కువ ఉంది, నార్త్ ఇండియాలో పేదరికం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి బీజేపీ ఎక్కువ పరిపాలించిన రాష్ట్రం నార్త్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఏ ఇంప్రూవ్మెంట్ లేదు పేదరికం తగ్గించడంలో. కానీ దక్షిణ భారతదేశంలో ఈ 4 రాష్ట్రాల్లో కూడా పేదరికం తగ్గిపోయింది. కేరళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం పేద రాష్ట్రం, కానీ పేదరికం 0.7 ఉంది. సాధారణంగా ఏమైంది, ధనిక రాష్ట్ర వెల్త్ కూడుతుంటే పేదరికం తగ్గిపోద్ది అంటాం. అవును, పేద రాష్ట్రంలో పేదరికం ఎందుకు లేకుండా పోయిందంటే బికాస్ ఆఫ్ నీతి ఆయోగ్ చెప్పింది, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఈ రెండింటి వల్ల తగ్గిపోయిందని చెప్పేసి అన్నారు. కాబట్టి దేశానికి ఏదో ఒక మోడల్, గుజరాత్ మోడల్ అనుకున్నాం అనుకోండి, బీజేపీ అనుకున్నట్టు క్యాపిటల్ కావాలి. మనకు ఆ భారతదేశంలో క్యాపిటల్ స్కేర్సిటీ ఉంది. రైట్ సార్. అంటే ఎప్పుడో అది గుజరాత్, మహారాష్ట్ర కలిసి ఉన్నప్పుడే అది ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్. అందుకని యూరోప్ నుంచి మొత్తం పెట్టుబడులు మహారాష్ట్రకే వచ్చాయి, అప్పుడు గుజరాత్ కూడా చేరాయి. అట్లా దానికి ఒక ట్రెండ్ ఉంది, వారసత్వం ఉంది. అట్లా క్యాపిటల్ ఉంది. మిగతా దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆ క్యాపిటల్ లేదు. ఇప్పుడు తమిళనాడులో, మిగతా రాష్ట్రాల్లో డెవలప్ అవుతున్నాయి. కాబట్టి మన తెలంగాణకు ఏ మోడల్ అనేది చూజ్ చేసుకోవాలి మనం. రైట్ సార్. మన క్యాపిటల్ జమ చేసుకోగలమా, డొమెస్టిక్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ క్యాపిటల్, లేకపోతే కేరళ లాగా చదువు చెప్పి వనరు తయారు చేసుకొని అభివృద్ధి చేసుకోగలవా అనేటువంటి ఒక ఓరియంటేషన్ కానీ, ఒక ఆబ్జెక్టివ్ కానీ లేకుండా ఇది ఏదో గుడ్డెద్దు చాలా పెట్టినట్టుగా నడుస్తుంది వ్యవహారం, తెలంగాణ వ్యవహారం. ఇది మరొక అంశం. తర్వాత ఇవాళ బీజేపీ రిజర్వేషన్ లేదు రద్దు చేస్తారు మన వెంకటరెడ్డి గారు అన్నారు. గుజరాత్ లో చేశారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీలో గుజరాత్ లో ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా ఉద్యోగాలలో గాని వీటిలో గాని రిజర్వేషన్లు లేవా సత్యం గారు? రైట్ సార్, ఉన్నాయి. టోటల్ రిజల్ట్ మీరు గుజరాత్ సర్వే మీరు గుజరాత్ గురించి రేపు చదవండి, అక్కడ రిజర్వేషన్లు రద్దు చేశారా లేదా అనేది చూడండి. రైట్ సార్. ఓకే సార్, రైట్. ఓకే, రైట్ సార్. ఈ రోజుతో ఈ చర్చను ముగిద్దాం, ఎందుకంటే మనకు సమయం మించిపోతా ఉంది. ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు అంది సత్యం గారు, వారితో పాటు మన స్టూడియోకి వచ్చి మన సమయం వెచ్చించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వారితో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.